తాజా అంశం చూస్తున్నాం. జనవరి 4న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకున్నాం. నగేష్, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? శర్మ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ నెల 30వ తేదీనే కేబినెట్ భేటీ జరగాల్సింది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో సంతాప దినాలనందున వాటిని వాయిదా వేశారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఒక విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎవరికి దీని విధి విధానాలు, అర్హత ఏ విధంగా ఉండాలనే అంశం పైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో సదస్సులు నిర్వహించింది. అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ నిర్వహించి దానికి సంబంధించి అనేక సలహాలు తీసుకుంది. ఇటీవల కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో సమావేశమై దీనికి సంబంధించి ఒక ప్రాథమికంగా నిర్ణయాలు తీసుకున్నారు. సాగు చేసిన వారికి మాత్రమే పంట సాగులో ఉన్న వారిని మాత్రమే దీనికి అర్హులుగా ప్రకటించాలని తీసుకున్నారు. వీటికి తోడు ఆదాయ పన్ను చెల్లించేవారు వారి కొన్ని విషయాల్లో కూడా దీనిపైన ఒక కీలకమైన నిర్ణయాలు కేబినెట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోనే దీన్ని అమలు చేయాలని భావించినప్పటికీ కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో దాన్ని కూడా వాయిదా వేశారు. దానిపైన కూడా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే కీలకమైన నిర్ణయాలు, అర్హతలు వాటన్నిటిపైన కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పైన కూడా దీనిపైన ఆదాయ పరిమితి ఎంత ఉండాలి, ఇప్పటికే ఉన్నట్టు ఆదాయ పరిమితిని పెంచాలా లేక దాన్ని కొనసాగించాలా అనే అంశం పైన ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంత మేరకు ఉందనే అంశం పైన కూడా కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసింది. వాటిపైన కూడా కేబినెట్ ఒక కీలకమైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దరఖాస్తులు ఏ విధంగా స్వీకరించాలి, ఎప్పటి నుంచి స్వీకరించాలనే అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత ఆ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఇసుక, సిమెంటు, స్టీల్ వీటి మూడిని కూడా ఒక సబ్సిడీ రేటుతో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్, ఈ 3 కమిషన్ల నివేదికల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. విద్యుత్ కమిషన్ కు సంబంధించి ఇప్పటికే నివేదిక అందింది. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా 1-2 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కులగణన ప్రక్రియ దాదాపు పూర్తయింది. వాటికి సంబంధించి డేటా ఎంట్రీ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. కాబట్టి ఆ కులగణనకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా ఒక టూరిజం పాలసీని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా దానిపైన సభ్యుల సలహాలు తీసుకున్నారు. కాబట్టి ఆ టూరిజం పాలసీ పైన తుది నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఒక పాలసీని కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాదగిరి గుట్టకు సంబంధించి కూడా టీటీడీ తరహాలో ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ రోజు కేబినెట్ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని సుమారు 20 మందితో ఒక పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ దర్శనాలు, వసతి వాటన్నిటికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు నగేష్.